భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆవిష్కరించి చాలా గంటలయింది. కానీ ఇప్పుడు కూడా చాలా అంశాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రధానంగా చూసుకుంటే విశాఖ ఎయిర్‌పోర్ట్ కొనసాగుతుందా లేదా? ఇది చూసుకుంటే ఆ ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన సమయం నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది. అయితే మరోవైపు చూసుకుంటే రాజకీయ చర్చ జరుగుతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు. సరే, అదే 2 రోజులుగా మీరు చూస్తున్నారు. ఒక క్రెడిట్ చోరీ అనే ఒక పదం ఎక్కువగా వినిపిస్తుంది. అంటే వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే, మీ పార్టీ, కూటమి పార్టీ క్రెడిట్ చోరీ చేస్తుంది ఈ అంశం మీదని. అయితే నిజంగా ఆ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది? మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటారు? అసలు ఆ ఆలోచనే తప్పు. మీడియా కూడా ఆలోచించాల్సింది, ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి, ఫౌండేషన్ స్టోన్ నుంచి ఒక ప్రో ఇన్వెస్టరు, ప్రో మైండ్తో వెళ్తున్నటువంటి గవర్నమెంట్ ఏంటనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, తెలుసు కూడా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్, అంటే గతంలో మాట్లాడిన మాటలు సందర్భాలు చూసినప్పుడు కూడా అదొక చిన్న చూపుగా, అంటే ఒక ఆలోచన లేని వ్యక్తులు మాట్లాడే విధంగా ఎర్ర బస్సు వెళ్ళలేనటువంటి ప్లేస్కి ఎయిర్ బస్సా అనేటువంటి పదాలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ మాది అనేటువంటి మాటలు వినడం, సరే ఇది రాజకీయ కోణంలో మాట్లాడుతున్న అంశం. ఇన్ జనరల్గా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు, గత 20-30 ఏళ్ళుగా ఆయన చూస్తున్నాం. ఈరోజు శంషాబాద్ ఏరియా, మీరు అక్కడ హైదరాబాద్లో ఆ రోజు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక వాస్ట్ డెవలప్మెంట్ జరిగింది. అక్కడి నుంచి సిటీ అంతా మొత్తం అప్ టు శంషాబాద్ వరకు మనకి ఇప్పుడు చూస్తే అసలు తెలియటంలా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి అక్కడికి వెళ్తూ ఉంటాయి హైదరాబాద్. సో అదే దృక్పథంతో ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విశాఖపట్నం, ఉత్తరాంధ్రకే ఒక సెంట్రల్లీ లొకేటెడ్ ఒక పెద్ద ఎయిర్పోర్ట్ రావడం అనేటువంటిది డెఫినెట్గా ఫ్యూచర్ని, ఇప్పుడు ఏదో యాజ్ అన్ టుడే ఈ రోజు ఏదో జరిగిపోతుందని కాదు, కానీ ఫ్యూచర్లో హైదరాబాద్ తరహాలో, హైదరాబాద్ ఏ రకంగా ఎక్స్పాండ్ అయ్యింది, ఏ రకంగా దాన్ని డెవలప్మెంట్లో ఎయిర్పోర్ట్ రోల్ ఉందనేది మనకు తెలుసు, అదే రకంగా వైజాగ్ కూడా అవుతుంది. సో దీన్ని ఇప్పుడు ఓన్ చేసుకుందామనే ప్రయత్నంలో ఈరోజు ప్రతిపక్షం కనబడతా ఉంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకున్నారు దీని ఇంపార్టెన్స్. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్లో మనం గతంలో ఉన్న 14-19 ఇప్పుడు కూడా ఉన్నాం. సింపుల్గా ఇది కేంద్రం సంబంధించిన నిర్ణయం ఉంటుంది. ఆ కేంద్రంలో ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉన్నారు, ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అంటే ఎంత ప్రయారిటీ ఈరోజు ఎన్డీఏలో ఈ ఎయిర్పోర్ట్స్ వల్ల ఆర్థికంగా బలోపేతం కావడానికి ఒక అస్త్రంగా ఈరోజు మా నాయకుడు చూశారు. సో దానిలో ఇంకొకరికి ఆలోచించడానికి హాస్యాస్పదం. అంటే మీరు అట్లా అంటున్నారు, ఎర్రబస్సు ఎయిర్పోర్ట్ ఈ అంశం ఒక అమ్మాయి మాట్లాడింది, దాన్ని నేను కంటిన్యూ చేశానని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్ళ మంత్రులు చెప్తున్నారు. ఇకపోతే 2019 నుంచి 24 వరకు ఎవ్రీథింగ్, అన్ని క్లియరెన్స్లు మేము చేసామని చెప్పేసి ఆ పార్టీ చెప్తుంది. ఇప్పుడు క్లియరెన్సెస్ కాదండి, నేను ఒకటే సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం ఇక్కడ మంజూరు చేసుకోవాలన్నా, ఎలాంటి క్లియరెన్సెస్ రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి, మిగిలినవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి. నేను అడిగేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేరుగా ఆ మినిస్ట్రీయే, క్యాబినెట్లో మీకు అవకాశం కలిగిస్తాం, మీకు ఏ పోర్ట్ఫోలియోలు కావాలని అడిగే ఉంటారుగా ప్రధానమంత్రి. బట్ మన ప్రయారిటీ 2 సార్లు కూడా మన సివిల్ ఏవియేషన్ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ క్యాబినెట్లో ప్రాతినిధ్యం కలిగించడం వెనక మనం ఆలోచన చేయాలి. ఫౌండేషన్ స్టోన్కి ఆ రోజు కేంద్రంలో అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ఈరోజు ఇనాగరేషన్ టైంకి మళ్ళీ రామ్మోహన్ గారు ఉన్నారు. సో ఇద్దరు కూడా ఎన్డీఏ భాగస్వాములు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మంత్రులు. సో ఇది క్లియర్ కట్గా మనం ఆలోచన చేయాల్సింది. ఇంకొకరు ఎవరు ఏం మాట్లాడుకున్నా, చిన్నపిల్లలు మాట్లాడినా లేకపోతే ఏం మాట్లాడినా దాన్ని ప్రస్తావించడం, మరలా ప్రస్తావించడం అనేటువంటిది కూడా అవగాహన రాహిత్యం తప్ప ఇంకోటి ఏం లేదు. ఓకే సార్, మీ కాన్స్టిట్యున్సీలోనే ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది, గతంలో కూడా మనం మాట్లాడడం చాలామంది అది కంటిన్యూ చేయాలన్న వాదన మీద ఇంకా పబ్లిక్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఈ అంశం ఎట్లా భావిస్తున్నారు? డెఫినెట్గా సీఎం గారు ఆలోచన కూడా ఉంది. మాతో మాట్లాడినప్పుడు కూడా ఈ ఎయిర్పోర్ట్ కంటిన్యూ అవుతుంది, అందులో ఆలోచన చేయాలి. అక్కడ ఏటీసీ సెంటర్ తీయట్లా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్ మనం వెనక్కి తీసుకోవట్లా. సో భవిష్యత్తులో దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని తీసుకుంటారు తప్పనిసరిగా. ఎందుకంటే ప్రతి జిల్లాకి ఈరోజు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒక ఎయిర్పోర్ట్ రావాలి.
ఎందుకంటే ఇప్పుడు విమానయానం అనేటువంటిది ప్రయాణికులకే కాదు, ఈరోజు కార్గోకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్స్కి కావచ్చు, ఒక సౌలభ్యంగా మారిపోయింది. చాలా ఇంతకుముందుకి ఇప్పటికీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. ప్రపంచం కూడా అటువైపే నడుస్తుంది. కాబట్టి ఫ్యూచరిస్టిక్గా చూసినప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని మనం మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్లు ఎట్లాగో నిర్మాణానికి అడుగులు వేస్తున్న తరుణంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఎందుకంటే అది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ కూడా మనం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోగలిగాం. చేసిన దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడైతే ఆపరేషన్స్లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ బేగంపేటలో కూడా అట్లా జరిగింది. ఈవెన్ గోవాలో కూడా 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, డిఫెన్స్కి ఒకటి ఉంది, 2 ఎయిర్పోర్ట్లు ఆపరేషన్స్లో ఉన్నాయి. కాబట్టి త్వరలో అలా ఆ రకమైనటువంటి నిర్ణయాలు కూడా జరుగుతాయని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా మొన్న వైజాగ్ ఎకనామిక్ రీజన్ మీటింగ్లో కూడా ఆయన కూడా అది ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా జరిగింది. ఓకే సార్, ఇప్పుడు రైల్వేకి సంబంధించి మాటలో మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ రైల్వే ఉంది. రీసెంట్గా 299 crores ఇది ఎట్లాగా వినియోగించే ఆలోచన ఉంది? ఎస్పెషల్లీ వైజాగ్కి సంబంధించి ఇది అడ్వాంటేజ్ అవుతుందంటారా? ఇప్పటికే విశాఖపట్నం రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కి మంజూరు కాబడి ఒక ట్రాక్స్ అండ్ టవర్స్ అనుకుంటాను ఒక ఎంఎన్సీ సంస్థ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. వెస్ట్ సైడ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ భవనాన్ని నిర్మాణంతో పాటు ప్లాట్ఫామ్స్ని కూడా ఇంక్రీజ్ చేసే దిశగా అడుగులు వేయటం. అయితే నేను ఇప్పుడు చూసేది ఏంటంటే ఇంకా ఆధునీకరించేటువంటి వసతులతో ఎయిర్పోర్ట్ మన రైల్వే స్టేషన్ కోచింగ్ యార్డ్కి సంబంధించి రీసెంట్గా మరలా రైల్వే బోర్డు నుంచి ఈ 299 crores అలాట్ చేయడం అనేటువంటి చాలా ఆనందం. దీనిలో మనం తరచూ చూస్తుంది విశాఖపట్నానికి వచ్చి అవుటర్లో ఆగిపోయే సందర్భాలు ఎక్కువగా చూస్తుంటాం. అక్కడే అరగంట పావుగంట ఆగిపోతుంటుంది. దాన్ని నివారించేటువంటి క్రమం పాసింజర్కి ఫెసిలిటీస్ బాగా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఇప్పుడు ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ కానీ టెక్నికల్గా ఇప్పుడు ఏదైతే మోడర్నైజ్డ్ స్టేషన్స్ వచ్చాయో వాటికి గతంలో శాంక్షన్ చేసిన దాంట్లో పెట్టాల బడ్జెట్. సో ఇప్పుడు దానికి అన్నిటికీ పెట్టలేదు. ఇంకా ఈస్ట్ సైడ్ కూడా మన రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ సైడు ఆ జ్ఞానాపురం సైడ్ కూడా ఇంకొక ఎంట్రీ పెట్టి చెయ్యాలి, ప్లాట్ఫామ్స్ ఇంక్రీజ్ చేయాలని. రెండోది ఇంకా మనం అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ లేదు. ఒక ట్రైన్ లాంగ్ ట్రైన్స్ వచ్చి అక్కడ మనం ఉంచి తర్వాత తీసుకెళ్ళాలనుకుంటే కావటంలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో యాప్రాన్ ఎట్లా ఉందో విశాఖ రైల్వే స్టేషన్ పోర్ట్ సైడ్ కూడా కొన్ని బర్త్స్ కట్టి ట్రైన్ లోపలికి వెళ్ళిపోయి అంటే పాసింజర్కి డిస్టర్బ్ కాకుండా మళ్ళీ ట్రైన్స్ టర్న్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా వాటికి కూడా ఇప్పుడు వెసులుబాటు కలిగిస్తూ ఈ నిధులు మంజూరైన వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల జరిగిన అంటే 2 రకాలుగా ఈరోజు గతంలో జరిగిన శాంక్షన్తో పాటు ఈరోజు అదనంగా ఈ 299 crores రావడం వల్ల ఒకవైపు రైల్వే లేన్స్, ఒకవైపు రైల్వే ప్లాట్ఫామ్స్ ఇంక్రీజ్ కావడమే కాకుండా పాసింజర్ సౌకర్యాలు కూడా ఈరోజు ఆ పైన కూడా ఒక లేయర్ వచ్చి అక్కడ పైన కొన్ని సదుపాయాలు కూడా వేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 37 into 100 meters 100 feet వరకు ఒక స్లాబ్ వచ్చి దానిపైన కూడా కొంత ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయడానికి ఓవరాల్గా కూడా స్టేషన్ అనేది రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ మాదిరిగా ఎట్లా వస్తాయో అంత ఆ రకంగా ప్రయాణికుల సౌలభ్యానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి మరలా బోర్డు నుంచి మరి నిధులు మంజూరు కావడం నేను రైల్వేకి, ఎందుకంటే ట్రాక్ పక్కన స్టేషన్ పక్కన ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ నిధులు మంజూరు కావడం. ఎందుకంటే నిత్యం రైల్వే ప్రయాణికులతో రద్దీగా ఉండేటువంటి ఇప్పటికే స్కాటర్ చేస్తూ మరిపాలెం రైల్వే అభివృద్ధి చేసిన దువ్వాడ విశాఖ సింహాచలం రైల్వే స్టేషన్స్ నుంచి టర్న్ అయిపోయి వెళ్ళేటువంటి ట్రైన్స్ ఉంటాయి. కాబట్టి దానికి కూడా మనం మంజూరు చేసుకున్నాం గతంలో. ఇప్పుడు ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉంది సింహాచలం రైల్వే స్టేషన్. సో ఇది ఒకవైపు ఆధునీకరిస్తూనే వైజాగ్ రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్ కాబట్టి మెయిన్ స్టేషన్ కూడా నిధులు మంజూరు అవటం చాలా ఆనందం. ఓకే సరే, ఇంకా డిస్కషన్లో చాలా అంశాలు. అందులో చూసుకుంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంపాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ పరంగా చాలా వందే భారత్ ఎక్స్ట్రా కావాలన్నారు. ఇప్పుడు ఒక ప్రపోజల్ విశాఖపట్నం నుంచి ఒక స్లీపర్ ఇట్లాగా వందే భారత్ బెంగళూరుకి, ఇట్లాగే చెన్నై, అట్లాగే ఇతర ప్రాంతాలకి. ఆ అంశం మీద అంటే ఆల్మోస్ట్ సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ మంది అంశాలపై మీరు ఏమైనా జీఎం గారితో అట్లా డిస్కషన్ చేస్తారు? మన రీసెంట్ విఆర్ మీటింగ్ లాగే మనకి రైల్వేకి సంబంధించిన అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ మీటింగ్ ఇన్ రైల్వే జోనల్ ఆఫీస్ మన ఏదైతే డెక్ బిల్డింగ్లో జరిగినప్పుడు న్యూ ప్రపోజల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన రూట్ నుంచి వచ్చేవి కానీ, నుంచి భువనేశ్వర్ నుంచి వెళ్ళేవి కానీ, వందే భారత్ ఎస్పెషల్లీ
ఈరోజు వందే భారత్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, ఫ్యూచర్లో బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చేటువంటి రూట్స్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎక్కడా కూడా హడిల్స్ రాకుండా అంటే స్పీడ్ ట్రైన్స్ ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో రైట్ రౌండ్ ట్రాక్ కట్టి ఇటు ప్రొటెక్షన్ వాల్స్ కట్టాలి. ఆ వే అంతా ఆ లేన్స్ అన్నీ కూడా ఇంకొక అదర్ ట్రైన్స్కి వచ్చే డిస్టర్బెన్సెస్ రాకూడదు అనేటువంటి ఆ పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రతి చోట. అంటే ఏదైతే డిమాండ్ రూట్స్ ఉన్నాయి, మీరు అన్నటువంటి బెంగళూరు కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, ఇప్పటికే ఉన్నటువంటి హైదరాబాద్తో పాటు ఇప్పుడు తిరుపతి కూడా మనకు డైరెక్ట్గా ఇట్లాంటివన్నీ కూడా ప్రపోజల్ స్టేజ్లో ఉన్నాయి. సో ఫ్యూచర్లో అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే మనం ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పనిగా ఈరోజు అన్నిటికీ కనెక్ట్ చేస్తున్నారు సిటీలో. మనం నార్త్ సైడ్ కూడా ఏ రకంగా చేశారో మనకి సౌత్లో కూడా అలా కనెక్ట్ చేసేటువంటి ఉద్దేశంతో మినిస్ట్రీ ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు మొన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం ప్రత్యేకంగా ప్రతిపాదన చేసే దానికంటే కూడా రైల్వే శాఖ కూడా చాలా స్పష్టంగా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇప్పటికీ బుల్లెట్ ట్రైన్స్ మనకి కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళు ఒక ప్రణాళికతో ఉన్నారు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో రైల్వేస్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రగతిని చూస్తామనేటువంటిది నా థ్యాంక్స్. ఇది వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారి మాటలో ఒక కీలక అంశం బయటపడింది. నిజానికి వైజాగ్ ఎయిర్పోర్ట్, పాత ఎయిర్పోర్ట్ మూసివేస్తారనేది ప్రజల్లో కొంత ఆందోళన. అయితే ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అంటే ఎయిర్పోర్ట్ అనేది తాత్కాలికంగా కొన్ని విమాన రాకపోకలు నిలిచిపోయినప్పటికీ అది పూర్తిగా మూతవేత జరగట్లేదు. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఆ దిశలో సివిల్ ఏవియేషన్ అట్లాగే డిఫెన్స్తో కొంత చర్చించే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్న వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే క్రెడిట్ చోరీ అనే అంశంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలు ఏమాత్రం కూడా తగదని ఆయన మాటల్లో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖ.